హాయ్ అండి. ఈరోజు అయితే నేను చికెన్ పులావ్ ఎలా చేశానో వీడియో అయితే చూపిస్తాను. ఈ చికెన్ పులావ్ వచ్చేసి నేను నిన్న అయితే చేశాను. నేను సండే స్పెషల్గా ఇంట్లో అయితే చేశాను. వర్షం పడుతుందని చెప్పేసి వేడిగా లంచ్ చేయొచ్చు కదా అని చెప్పి ఇంకా వీడియో అయితే షూట్ చేశాను. షార్ట్ వీడియోలో కూడా చెప్పాను లాంగ్ వీడియో పోస్ట్ చేస్తానని చెప్పేసి. ఇంక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడైతే నేను 1/2 kg చికెన్ అయితే తీసుకొని నీట్గా ఒక 2 సార్లు అయితే వాష్ చేసుకొని ఇంకా చికెన్లో ఉప్పు, పసుపు, కారం, లెమన్ అండ్ పెరుగు వేసి అయితే చికెన్ మసాలా కూడా యాడ్ చేసి ఇవన్నీ బాగా కలుపుకొని ఒక 1/2 అవర్ అయితే పక్కన పెట్టేశాను. ఫ్రిడ్జ్లో ఏం పెట్టలేదు, నార్మల్గా పక్కన అయితే పెట్టాను. తర్వాత నేను ఇక్కడ రైస్ వచ్చేసి బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. ఇంకా మీరు నార్మల్ రైస్ యూజ్ చేసుకున్నా పర్వాలేదు. ఇంకా రైస్ కూడా నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ పక్కన వచ్చేసి చికెన్ పులావ్కి కావాల్సినవన్నీ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ అయితే ఒక పక్కన అయితే రెడీగా పెట్టుకొని ఇంక ఈ పులావ్ వచ్చేసరికి నేనైతే ప్రెషర్ కుక్కర్లో అయితే చేస్తున్నాను. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ అయితే వేసాను. ఇంక ఈ నెయ్యి వచ్చేసి ఇంట్లో ప్రిపేర్ చేసిందే అనమాట. ఇవి బాగా హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఒక 60% ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక 2 టమాటాలు అయితే కట్ చేసి వేసుకున్నాను. ఈ టమాటా మగ్గే లోపు అయితే నేను ఇక్కడ మిక్సీ అయితే పట్టేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి జీలకర్ర అయితే నీరుల్లిపాయ ఒకటైతే యాడ్ చేశాను ఈ పేస్ట్లో. ఈ పేస్ట్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ లాగా అయితే తీసుకొని ఇంక ఈ టమాటాల్లో అయితే వేసేసి ఇంక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా మగ్గిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసేసి బాగా ఒకసారి అయితే కలుపుకొని మూత అయితే పెట్టేయాలి. మూత పెట్టేసి ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లో అయితే చికెన్ పైన ఇలా వాటర్ వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకుంటే మనకి చికెన్ అయితే ఇక్కడ ఒక 50% అయితే ఉడికిపోద్ది. తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇంకా మూత ఏం పెట్టుకున్న హై ఫ్లేమ్లో ఒక 5 minutes అయితే మగ్గించుకున్న తర్వాత మనం ఇక్కడ కడిగి పెట్టుకున్న రైస్ కూడా యాడ్ చేసేయాలన్నమాట ఈ చికెన్లో. ఈ రైస్ యాడ్ చేసేసి రైస్లో తేమ వాటర్ అంతా ఇంకేంత వరకు ఇలా రైస్ని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. వెంటనే వాటర్ అయితే యాడ్ చేయకూడదు, ఎందుకంటే మళ్ళీ రైస్ షప్గా అయిపోద్ది అనమాట. రైస్లో వాటర్ అంతా ఇంకేంత వరకు ఇలా సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకొని ఇంకా మనం ఇలా మగ్గిపోయింది రైస్లో వాటర్ అంతా అనుకున్న తర్వాత నేను ఇక్కడ ఈ గిన్నెలో హాఫ్ కొంచెం వెళ్తునేటట్టు అయితే రైస్ తీసుకున్నాను. అలాగే వాటర్ క్వాంటిటీ కూడా ఎంతవరకు రైస్ తీసుకున్నానో గిన్నెతో అయితే 2 గిన్నెలు వాటర్ అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఇంకా నిమ్మకాయ అయితే హాఫ్ చెక్క అయితే పిండేసి కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేశాను. నేనైతే చికెన్ మ్యారినేట్ చేసుకున్నప్పుడు ఉప్పు అయితే వేసాను కదా, ఇంకా టేస్ట్ చెక్ చేస్తే ఉప్పు అయితే సరిపోలేదు అనిపించింది. కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేసి ఒక 2 విజిల్స్ అయితే రానిచ్చాను అనమాట. ఇంకా 2 విజిల్స్ తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే ఇంకా మనకి ఇంకా చికెన్ పులావ్ ఎలా వేడిగా అయితే రెడీ అయిపోద్ది. కుక్కర్లో అయితే వెంటనే హస్తం పెడితే ఏంటంటే రైస్ అదే అన్నం మీదకి అయితే విరిగిపోద్ది అని చెప్పేసి కాసేపు అయితే అలా ఉంచేసాను చల్లారినంత వరకు. ఇంకా చికెన్ పులావ్ బాగా చల్లారిపోయిన తర్వాత ఇంకొక బేసిన్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసాను. కొంచెం వేసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది కదా అని చెప్పేసి. ఫస్ట్లో వేడిగా ఉన్నప్పుడు ఇలాగా తడిగా ఉన్న తర్వాత చల్లారిపోయిన తర్వాత అయితే మనకి పొడిగా అయితే వచ్చేస్తుంది రైస్. ఇదంతా ఒక బేషన్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసాను. ఇంకా హస్తంతో అయితే వేసాను, ఇంకెలా వేస్తే పని అవ్వదు కదని చెప్పేసి ఒకేసారి అయితే కుక్కర్ని అయితే బోర్లించేసాను. ఇంక ఈ పులావ్ ఇలాగా చల్లారిన తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడు మనం టేస్ట్ చేస్తే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి. సింపుల్గా అండ్ ఈజీగా అయిపోద్ది అనమాట. ఇంట్లో వాళ్ళకైతే ఈ చికెన్ పులావ్ వచ్చేసి అందరికీ చాలా బాగా నచ్చింది అనమాట. నాకు కూడా చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. ఇంక ఇందులో పీస్ కూడా చూడండి ఎంత బాగా కుక్ అయింది. నాకైతే కొంచెం చేయి కాలిందనమాట. ఇలాగా చిదిపి చూస్తే పీస్ కూడా చాలా బాగా కుక్ అయింది. వీడియో వస్తే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.